దేవుని యొక్క వాక్యము అని అంటే వాక్యమే మనకు దేవుడే ఉన్నాడు. అవునా? ఆది యందు ఏముంది? వాక్యము. వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద దగ్గర ఉంది. దేవుని యొద్ద దగ్గర ఉన్న వాక్యం ఏమై ఉంది? దేవుడే ఉన్నాడు. ఆ వాక్యము ఏమై ఉంది? మనందరికీ వెలుగే ఉన్న వాక్యము శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. ఈ వాక్యము దేవుడు ఎక్కడ భద్రపరచుకోమన్నాడు? వెరీ గుడ్. భద్రపరుచుకున్న వాక్యాన్ని అంటే దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు పైన లేడు కదా, మనలోనే ఉన్నాడు. దేవుడి రాజ్యం ఎక్కడ ఉంది? ఇప్పుడు మనలోనే ఉంది. మనందరం ఎవరు? ఇప్పుడు మన సంఘముగా, ఆయన సంఘముగా మనందరం ఉన్నాం. అంటే దేవుడి రాజ్యం ఎక్కడ ఉందా? ఇక్కడే ఉంది కదా, మన మధ్యలోనే ఉంది. ఓకే, దేవుని రాజ్యము మన మధ్యలోనే. దేవుడు మీలోనే ఉన్నాడు. దేవుడు మీలో ఉన్నాడు కాబట్టి మీలో ఉన్న దేవుడితో మీరందరూ సహవాసం చేయాలి. దేవుడు శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథము మన చేతులకు ఇచ్చేసి పరిశుద్ధాత్ముడుగా మనలో నివసిస్తున్నాడు. అయితే మరి దేవునితో ఎలాగ మనం సహజీవనం చేయాలి? లైక్ ఎలాగ మనం సహవాసం కలిగి ఉండాలి? శరీరానుసారముగానా, ఆత్మానుసారంగానా? వెరీ గుడ్. ఆత్మానుసారంగానే మనం దేవుడితో నడుచుకోవాలి. ఈవెన్ యేసు ప్రభు వారు కూడా ఆయన సువార్త ప్రకటించిందంతా కూడా శరీరానుసారంగా ఎక్కడ ప్రకటించాల. సమస్తము కూడా ఆత్మానుసారముగానే ఒక క్రైస్తవుడు జీవించాల్సింది ఎలాగనంటే ఆత్మతోనే జీవించాలి. ఆ ఆత్మ ఏంటి అనంటే ప్రభు. ఎవరి ఆత్మ? మనము తిరిగి జన్మించిన తర్వాత, నూతన సృష్టి అయిన తర్వాత ఎవరి ఆత్మగా జీవించాలి? ప్రభు ఆత్మగా. ఎందుకంటే శరీరము ఆయనే అంటున్నాడు, ఆ శరీరానికి శిరస్సు ఆయన అంటున్నాడు, మనలో ఉన్న ఆత్మ స్పిరిట్ ఆయన అంటున్నాడు. మనం ఎక్కడ ఉన్నాం? మనం సమస్తము ఆయనే ఉన్నప్పుడు మనం ఎక్కడ కూడా లేము. మనం ఒకే ఒక్క చోట ఉన్నామంటే అది మన మనసులో ఉన్నాం. ఎందుకనంటే నువ్వు ఎంత నూతన సృష్టింపబడిన తర్వాత కూడా మన గతం అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది. ఆ గతం చెప్తూ ఉంటుంది ఏమని? మన పాత జీవితం అంతా మనం ఎలా జీవించాము, ఎలాగ ఉండాలి అనేది ఇక్కడ చెప్తూ ఉంటాం. నీవు దేవుని వాక్యము రెండంచెలు గల ఖడ్గము కలిగిన వాక్యము ద్వారా ప్రభు ఆత్మ ద్వారా అపవాది అనేవాడిని జయించడమే. దేవునికి మీరు ఇచ్చే మహిమ ఏంటి అని అంటే దేవుని ఆత్మగా అపవాదిని ఎప్పుడు జయించటమే. అపవాది అంటే ఏంటి? అపవాది అంటే ఎలా ఉంటాడు? అపవాది అనేవాడు ఎలా ఉంటాడు? అపవాది అనేవాడు ఒక చీకటి. నీ హృదయంలో దేవుని వాక్యం వెలిగి ఉన్నప్పుడు ఆ చీకటి ఉంటుందా? ఉండదు. అంటే అపవాది ఇప్పుడు లైట్లు ఆడిపేసాము, చీకటి వచ్చేస్తుంది. లైట్ వేయగానే వెలుగు వచ్చేస్తుంది. అలాగే నీలో ఎప్పుడు కూడా దేవుని వాక్యము నీలో నీవు భద్రపరుచుకుంటే ఆ వాక్యము వల్ల నీకు వెలుగే ఉంటావు. కాబట్టి నీ ముందు కానీ నీలోన కానీ నీ బయట కానీ చీకటి అనేవాడు, చీకటి అంటే అపవాది, అపవాది అనేవాడు నీ దరిదాపులో కూడా రాడు. నువ్వు పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టుదో గొప్పది, పరిశుద్ధులలో ఆయన యొక్క స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి అపరితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెను. చాలు 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 చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? మహత్వమైన అపరితమైన తన శక్తి ఎట్టుదో మీరు తెలుసుకోవాలంటున్నాడు. ఇది తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యమును మీరు ఎక్కువగా 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 దేవుని వాక్యాన్ని, మన వాక్యాన్ని ఎలా తింటాం? మన శరీరానుసారమైన ఆహారం నోటి ద్వారా తింటాం. మరి దేవుని వాక్యం ఎలా తింటాం? చెవుల ద్వారా. మన వాక్యము చెవుల ద్వారా తీసుకోవాలి. ఈ తీసుకున్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. నీవు ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యమును ఆయన చెవుల ద్వారా, నీ చెవుల ద్వారా, ఆత్మీకమైన చెవుల ద్వారా తీసుకోండి.
మనం పొద్దున్న లేకంగానే ఆహారం తీసుకుంటాం, ఎలాగ బ్రేక్ఫాస్ట్. కానీ మీరు తీసుకోవాల్సిన నిజమైన ఆహారం ఇది నిజమైన ఆహారం. శరీరానుసారంగా జీవిస్తే నిష్ప్రయోజనం అంటున్నాడు. శరీరానుసారంగా జీవిస్తే నువ్వు నాకు విరోధి అంటున్నాడు. కానీ ఆహారం కొరకే మనం పాకులాడుతూ ఉంటాం, పొద్దున్న లేచిన కానీ పరిగెడుతూ ఉంటాం. సో దేవుని యొక్క వాక్యము కనుక మీలో, మీ హృదయంలో భద్రపరుచుకుంటే మీ శరీరానుసార క్రియలన్నిటికీ దేవుడు అన్నాడు నీ పాదాల చెంతకు తీసుకొచ్చి పెడతానంటున్నాడు. కానీ మనం ఏంటంటే పొద్దున్న లేచిన కానీ ఫస్ట్ శరీరానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. బట్ ఆత్మ దగ్గరకు వచ్చేప్పటికి ఒక ఆదివారమో, లేకపోతే శ్రీలకూటమో, లేకపోతే బుధవారమో, లేదా ఏదో ఒక రోజు, అట్లా కాదు. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడా, లేకపోతే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి చేసుకోమన్నాడు. ఎడతెగక ప్రార్థన అంటే ఏంటి? మనం కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, నడుస్తున్నా దేవుని నీవు ఆయన నీలో ఉన్న దేవునితో నువ్వు స్తోత్రం చెప్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవునితో మహిమపరుస్తూ ఆయన ఆత్మగా నువ్వు జీవించాలి. ఆయన ఆత్మగా నువ్వు ఒక వెలుగే జీవించమన్నాడు. కానీ బాధపడుతూ దుఃఖంతో జీవించమని చెప్పట్లా, విశ్వాసంతో జీవించమంటున్నాడు. విశ్వాసం అంటే ఏంటి? తండ్రి తప్ప, రక్షకుడు తప్ప వేరేవాడు లేడు. అపోస్తలులందరూ కూడా హతసాక్షులు అయ్యారు. ఆయన వాళ్ళు కాపాడుకోలేరా? ప్రభుని ఎందుకు కాపాడుకోలేకపోయాడు? ఎందుకనంటే అది నిబంధన. ఆయన అర్పించుకుంటేనే కానీ మనందరికి విముక్తి దొరికిద్దని. అలాగే మరి అపోస్తులు ఈవెన్ పౌలు గారు మరి ఇన్ని పుస్తకాలు, ఇన్ని శరీరానుసారంగా జీవించకూడదు. నువ్వు శరీరానుసారంగా జీవిస్తే దేవుడు అంటాడు నువ్వు నాకు విరోధం అంటున్నాడు. ఆత్మతోనే ఆయన్ని మహిమపరచండి, ఆత్మతోనే ప్రార్థించండి, ఆత్మలోనే నివసించండి. దేవుని యొక్క ఆత్మ శక్తి కలిగినది. ఆ ఆత్మ నీలో దాచుకున్న దేవుని యొక్క శక్తి కలిగిన మాటలను నీ నోటి ద్వారా పలకమంటున్నాడు. ఈ యొక్క బైబిల్లో ఉండే ఈ మాటలు ఇది జస్ట్ ప్రింటింగ్. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అదే మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుని నీ నోటి ద్వారా పలిగితే ఆ మాటకి జీవం ఉంటుంది. ఇందులో కూడా ఉంది, జీవం లేదు. ఇది జస్ట్ ప్రింటెడ్. మహా అయితే ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు దొరికిద్ది. కానీ నీ హృదయం దీనికన్నా వెళ్ళగలిగింది. దీనికన్నా ఈ యొక్క ప్రింటెడ్ పుస్తకం కన్నా నీ యొక్క హృదయము, నీ యొక్క క్రియలు, ఇప్పుడు నీ భారాన్ని అంతా ఆయన తీసేసుకున్నాడు. ప్రతి ఒక్కరు చాలామంది ఏమనుకుంటారంటే మేము పాస్టర్సం కాదు కదండి అనుకుంటారు. కాదమ్మా, అందరం కూడా దేవుని యొక్క సింహం ద్వారా దేవుని తండ్రి యందు నిలబడాలంటే నీ శక్తి సరిపోదు. అందుకనే నీకు దేవుడు తను అర్పించుకుని నీకేమిచ్చాడు? ఆయన ద్వారా ఏం పొందుకున్నాం మనం? రక్షణ. దాని తర్వాత ఏం పొందుకున్నాం? ఆయన నీతిని పొందుకున్నాం, రైచస్. ఆయన నీతి అంటేనే దేవుడు. ఆయన ద్వారా పరిశుద్ధతను పొందుకున్నాం. ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆయన నీతి అనే ఒక షీల్డ్ని మనం ధరించుకొని తండ్రిని మనం అడుగుతున్నాం, ప్రభువా నా నామంలో ఏది అడిగిన తండ్రిని అది మీకు దొరుకునంటే ఆయన స్థానములో మనం ఆయన తండ్రిని అడుగుతున్నాం అని అర్థము. ఎందుకనంటే మన శరీరము తండ్రి ముందు నిలవలేదు. మోషే గారు ఏమయ్యారు? నిలవగలిగాడా? ఎందుకని? అప్పటికి ఆయన ఇంకా అభిషేకించలా. దాని తర్వాత అభిషేకింపబడ్డాడు. అప్పుడు ఆయన శరీరానుసారంగా జీవించారు. నూతన నిబంధనకు వచ్చేప్పటికీ ఆయన ఆత్మగా జీవిస్తున్నాడు. కాబట్టి నీవు ఆయన అందరికీ ఆలయమై ఉన్నావు. కాబట్టి ఇక చాలా మంది అంటారు, బలిపెట్టిన చెప్పులేసుకుని నా వాక్యములకు నీ చెవి యొక్క ఏమవ్వాలంటున్నాడు? ఎలా? అప్పుడప్పుడు చెవి ఎక్కుతే చెవులని చేయమేంతది వాక్యం అర్థం. కిందకి వెళ్ళమ్మా. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి శోధన ఇచ్చినప్పుడు ఆ శోధన నుంచి నేను బయటకు వస్తాను, దానికి మార్గం వేస్తాను. సో ఈ మార్గంలో నుంచి నేను బయటకు వచ్చేయాలనుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆరోగ్యానికి ఏమో ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోమంటున్నాడు. శోధనలో ఉన్నప్పుడు సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు అంటున్నాడు. అయితే ఇంకా చాలా మంది ఇంకా ఘోరంగా ఇప్పుడు మన ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మనకి ఇబ్బంది పెడతా ఉంటారు. ఈ శోధనలో కూడా రకరకాలు ఉన్నాయి.
ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు ఆడవారు ఉన్నారు, బయటికి వెళ్తే వాళ్ళకు డిఫరెంట్ శోధన, ఉద్యోగంలో చేస్తే ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవివిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేశాను. చాలమ్మా, అంటే ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు ఇక్కడ. రక్షింపబడని వారికి గుడ్డితనము వెనక్కి ఉన్నారు. చాలమ్మా, ఇక్కడ ఏంటంటే మనము తిరుగుబాటు చేయు వారి మధ్య, అంటే ఏంటి, అన్యుల మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు వింటారు, చూస్తారు, కానీ వాళ్ళు విన్నట్టుగానే ఉంటారు, చూస్తున్నట్టే ఉంటారు. ఎందుకంటే వారి హృదయములు కఠినమై ఉన్నది, వారి ఒక కనులకి ముసుగేసి ఉన్నది. దేవుని యొక్క వాక్యము కనుక నీలో నివసిస్తే నీ కన్నులు ఆత్మీకంగా తెరవబడి ఆయన యొక్క వాక్యములో ఉన్న జీవమును, సత్యమును తెలుసుకుని ఆయన యొక్క ఆత్మగా నీవు సంతోషంగా జీవించగలగవచ్చు. ఆ రీతిగా బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సును త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయములు క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మోసుకొని ఉన్నారు. గనుక వీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహువరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేర్చున్నది. అయితే నీ కనులు చూచుచున్నవి, అవి ధన్యములై ఉన్నవి, నీ చెవులు వినుచున్నవి కనుక అవి కూడా ధన్యములై ఉన్నాయంట. ఎందుకు దేవుడు ఉపమానాలు చెప్పాడు తెలుసా? దేవుని పిల్లలకే ఆ ఉపమానం అర్థం అవ్వాలి, ఇంకెవరికి అర్థం కాకూడదు. ఇప్పుడు కొన్ని మాటలు ఎవరో ఉన్నారు, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడు, కొత్త వారు వచ్చారనుకోండి, వాళ్ళకి అర్థం కాకుండా ఒక ఐ కాంటాక్ట్ మాట్లాడుకుంటూ ఉంటారు రెగ్యులర్గా. అవునా? ఎందుకంటే వచ్చిన వాడికి అర్థం కాకూడదు, అంటే మన కష్టం అతనికి తెలియకూడదు, వచ్చిన వాడిని మనం తృప్తిపరిచి పంపిస్తాం. అట్లాగే దేవుడు ఏమంటున్నాడంటే, నా మాటలు నా పిల్లలకు తప్ప ఇంకెవ్వడికి అర్థం కాకూడదు అంటున్నాడు. మనం ఏంటంటే అది క్రైస్తవుడు అంటే క్రీస్తులో నివసించడం, అంటే క్రైస్తవరాలుగా అంటే క్రీస్తులో నివసించటం, క్రీస్తులో నడవటం, క్రీస్తులోనే మీరు జీవించటం, ఆయన ఒక మనసు కలిగి ఉండటం, ఆయన ఒక స్వభావం. క్రీస్తు అలాగే ఉన్నాడు, అలాగే నీలో క్రీస్తు కనపడాలి, ఆయన మనలో కనపడాలి, అలా ఉండాలి. సో అలాగే మన చుట్టూ మనం ఎలాంటి శోధనలో ఉన్నా కానీ దేవుడు తన దూతలతో మనతో ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. అందుకని ఒక చోట ఏమంటాడంటే, మీరు పోరాడుచున్నది మీ శరీరములతో కాదు కానీ అంధకార వాయుమండల శక్తులతో అన్నాడు. అవునా? మరి దురాత్మ శక్తులు మనం చూడలేం కదా. మనం కనపడి ఎవరైనా కొట్లాడటానికి వచ్చారనుకో వాళ్ళనే చూడగలం, మరి కనపడవు కదా. వాటిని కూడా చూడగల శక్తిని కూడా దేవుడు ఇస్తానంటున్నాడు. ఎలాగంటే ఆత్మీకమైన కనుల ద్వారా నా బలం ఏంటో నీకు నేను చూపిస్తానంటున్నాడు. అది నువ్వు చూడాలి. దేవుని యొక్క ఒక సువార్థికుడిగా, ఒక బలమైన కుమారుడిగా జీవించాలంటే ఆయన యొక్క వాక్యాలను నువ్వు బలంగా జీవిస్తే నువ్వు ఎలాంటిదైనా కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు పొందుకోవచ్చు. ఆదికాండము 22:13 కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టు కనపడను. ఒక్క నిమిషం. అబ్రహాము పైకెత్తి చూశాడా, కనులెత్తి చూశాడా, వెనక్కు చూశాడా? మరి ఇక్కడ ఏమంటున్నాడు? తన వెనక పొట్టేలు ఉందని చెప్తున్నాడు. ఎలా చూశాడు? ఆత్మీకమైన కనులు తెరవబడ్డాయి కాబట్టి. కనులెత్తి పైకి ఎలా చూస్తే ఆయనకి ఆత్మీయ కనుల ద్వారా ప్రభు తండ్రి బయలుపరుస్తున్నాడు. వెనక ఉంది వెళ్ళు, వెళ్ళి ఆ పొట్టెలను తీసుకుని తన కుమారుని యొక్క మారుగా పెట్టి దాని దహన బలిగా నాకు అర్పించు అన్నాడు. అలాగే ప్రతి ఒక్క సందర్భంలో కూడా దేవుడు నీకు తోడే ఉండి నడిపిస్తాడు. ఎలాగంటే నీవు ఆయన ఆత్మగా జీవించినప్పుడు, క్రైస్తవుడుగా, నిజమైన క్రైస్తవుడుగా మీరు జీవించి దేవుడిని ఏది అడిగినా మీకు దొరికిద్దండి. నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయము నందించి
వారి మనస్సు మీద వ్రాయుదును. అక్కడ చాలా ఎక్కడ రాశా అంటున్నాడు? మనస్సు మీద, మన హృదయమే. మీరు ఈ వాక్యం కూడా మీ హృదయంలో భద్రపరచుకోండి. ఆయన జీవం కలిగిన మాటల ద్వారా దేవునైనా మీరు సాధించగలరని దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు అదే పడమాకండి. చింతతో, బాధతో, కలతో అసలు మీరు దిగజారకూడదు. దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా ఒకవేళ హతసాక్షులకి ఒకవేళ ప్రాణం పెట్టేంతగా మీరు దేవుని ప్రేమించాలి. ఎలాగా? ప్రాణం పెట్టేంతగా. నీ గురించి ఆయన ప్రాణం పెట్టాడు. మన ప్రజల కోసం మనం పెడతాం, ప్రాణం పెట్టాం. మన నోటి ద్వారా అంటాం, కానీ నిజంగా ఆ సమయం వచ్చేప్పటికి మనం వెనక్కి వెళ్ళిపోతాం. కానీ ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఆయన యొక్క రక్తం ఇచ్చి ఆయన రక్తం ద్వారా మనం సంపాదించాడు. అలాగే ఇప్పుడు నువ్వు జీవిస్తున్నది ఆయన శరీరంతో కాదుగా, నీ శరీరంతో కాదు కాబట్టి ఆయన ఆత్మగా. దేవుడు అన్నాడు, కింద వాటిని చూడమా అన్నాడా, పైన వాటిని చూడమా అన్నాడు? నీ అడ్రస్ ఎక్కడుంది? ఎప్పుడు పైన ఉంది. నీ ఇల్లు ఎక్కడుంది? పైనే ఉంది. సమస్తము, నీ రాజ్యము, నీ ఇల్లు, నీ నివాస స్థలములు అన్నీ కూడా పైన ఉన్నప్పుడు అందుకే కింద ఉన్న వాటి మీద దేని మీద కూడా మీరు చూడదక్కడ. ఎందుకంటే మనసు పెట్టుకునేది కావాలి. శరీరానికి ఏడుపు, శరీరానికే ఏడుపు, శరీరానికే కష్టం, బాధ, నొప్పి, అన్ని శరీరానికే. కానీ ఆత్మకి లేదు ఇవన్నీ. నువ్వు ఆత్మకు జీవిస్తే ఏమి ఉండవు. నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే నీ శరీరాన్ని పక్కగా జరిపేసేయండి. మీరు జీవిస్తున్నది మీ శరీరంలోనే, కానీ మీరు ఆత్మగా జీవిస్తున్నారని మీరు తెలుసుకుంటే 100% మీరు దేవుని యొక్క శక్తిని చూస్తారు. నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండివి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు ఆపేక్షించుచున్నాము. ఏమంటున్నాడు ఇక్కడ? దేహంలోనే ఉంటున్నాం, కానీ దేహమును దాటి మనము ఆయనకి ఇష్టలమై, ఆయన్ని మహిమపరిచే విధంగా, ఆయనకి హృదయాన్ని తృప్తిపరిచే విధంగా మనం జీవించాలంట. మన దేహంలోనే ఉంటాము, కానీ ఆ దేహం ఇప్పుడు ఈ చర్చ్ ఉంది, ఈ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ గొప్పదా? ఈ బిల్డింగ్లో ఉన్న వారం మనం గొప్పవారమా? మనం వారు గొప్పవారం. ఈ బిల్డింగ్ లాంటిది మన శరీరం. ఎలాంటిది? ఈ బిల్డింగ్ లాంటిదే శరీరం. ఇప్పుడు ఈ బిల్డింగ్లో మీరున్నారు కదా, అలాగే మన యొక్క శరీరం అనే బిల్డింగ్లో మన ఆత్మ గొప్పది. ఎందుకనంటే ఆత్మకి మరణము లేదు, శరీరానికే మరణము. 60 సంవత్సరాలకు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలకు. ఆయన ఆత్మగా జీవిస్తే యుగ యుగములు నిలుచును, శాశ్వత కాలము. ఎందుకనంటే మార్త ఏడుస్తూ ఉంటుంది ఇలాగే చనిపోయినప్పుడు. ప్రభు వచ్చేమంటాడు, ఏమంటాడు? ఎందుకు ఏడుస్తున్నావు? లేదు, నువ్వు వచ్చుంటే 2 రోజుల ముందు నా తమ్ముడు బతికేవాడు అంటాడు. నీ తమ్ముడు ఎక్కడ చనిపోయాడు? నిద్రిస్తున్నాడు అని. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఆత్మీయంగా, శరీరానుసారంగా కాదు. ఒక క్రైస్తవుడికి మరణం లేదు. ఆ సత్యము తెలుసుకుంటే మీరు ధైర్యంగా జీవిస్తారు. మీకు పిరికి ఆత్మనివ్వలా, దాస్యపున ఆత్మనివ్వలా, దత్తపుత్ర ఆత్మని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క శక్తి దిగిన ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ ఎలా ఉండాలంటే ఒకటికి భయపడకూడదు. నువ్వు రాజువా అని అడిగాడు, రాజునే అన్నాడు. ఏమన్నాడు? ఏ రాజు? శరీరానుసారంగా కాదు, ఆత్మీకంగా. చెవులు, ఆత్మీకమైన హృదయం కలిగి ఆయన ఆత్మగా మీరందరూ కూడా ఆయన అధికారం కలిగి జీవించండి. మీ యొక్క జీవితంలో సంతోషంగా, ఆనందంగా జీవిస్తారని నేను దేవుని వాక్యాన్ని బట్టి మీకు బయలుపరుస్తున్నాను. నాకు ఈ యొక్క అవకాశం కల్పించిన మీ అందరికీ నేను నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ, ఎంతసేపు శ్రద్ధగా మీరున్న మీ సంఘ స్థానికులందరికీ కూడా నాకు మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. చక్కని ఉపదేశం అందించిన ప్రసాద్ గారికి నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను.